ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. చాలా సూపర్‌గా అయితే ఉంటది. ఇలాంటి వీడియో ఇప్పుడు చేయబోతున్నాం మీరు. వీలుంటే మీ దగ్గర ఒకవేళ వీడియో క్లిప్స్ ఉంటే ట్రై చేయండి. లేకపోతే ఫోటోతోటి నేను చూపిస్తాను చూడండి. చూసారు కదా! చాలా అమేజింగ్‌గా, చాలా సూపర్‌గా, సింప్లీ బాగుంటది. వీలుంటే మాత్రం ఇలాంటి వీడియోస్ మీరు అసలు మిస్ అవ్వద్దు. చేసుకోండి. కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు. చేసుకోండి. ఓకేనా? బాగుంది. మెయిన్ ఏందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మోస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న వీడియో ఇది. నేను మీకు స్టార్టింగ్‌లో ఒక వీడియో చూపిచ్చాను. ఆ వీడియో నాకు మన సబ్‌స్క్రైబర్ పెట్టారు. దానికంటే ముందు ఇంకా 2, 3 పెట్టారు. నేను సేవ్ చేసుకోలేదు. కానీ బాగుంది. ట్రై చేయండి. మీరు ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వద్దు. చేసుకోవాలి. ఓకేనా? ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిన ప్రాజెక్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. దానికంటే ముందు నేను ఇంతకుముందు స్టార్టింగ్‌లో ఒక వర్డ్ చెప్పాను మీకేందంటే వీలుంటే వీడియోతోటి ట్రై చేయండి. ఓకేనా? వీడియోతోటి చాలా బాగుంటది. ఎందుకు బాగుంటదని నేను ముందు చెప్తాను మీకు. ఓకే. ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్రాజెక్ట్ ఇచ్చాను. దాన్ని ఓపెన్ చేద్దాం మనం. ఓకేనా? ఓపెన్ చేస్తే కొన్ని ప్రాసెస్ అయితే ఉంటది ఇందులో. ప్రాసెస్ అంటే ఏం లేదు. మీకు కొంచెం ఓపిక అనేది 100% కావాలి ఈ వీడియో చేసుకోవాలంటే. అంటే ఎగ్జాంపుల్‌గా ఒక నిమిషం చూపిస్తాను నేను. ఎన్ని ఫోటోస్ అంటే ఇప్పుడు చూసుకుంటే మొత్తం ఒక్క నిమిషం. మొత్తం స్టార్టింగ్‌లో అయితే 24, 26 సంథింగ్ ఏదో ఉంది. 30 వరకు ఉండే నేను కొన్ని కట్ చేసిన. ఓకే. ఈ 24, 25 ఫోటోస్ అనేది మీరు ప్రతి ఒక్కటి 1 బై 1 రీప్లేస్ పెట్టుకోవాలి. ఓకే. మీ దగ్గర అన్ని ఫోటోస్ లేదని ఒకసారి అనుకుందాం. వీడియో ఉండొచ్చు, ఫోటో ఉండొచ్చు. వీడియో ఉంటే ఇంకా సూపర్ అనుకోండి. ఓకే. ఒకటేందంటే ఇందులో మీరు రీప్లేస్ అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇవి డిలీట్ చేసి మీ యొక్క ఫోటోతోటైనా 1 బై 1 అయితే ఈజీగా అయితే మీరైతే 1 బై 1 అయితే కట్ కూడా చేసుకోవచ్చు. కట్ అంటే కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీరు దీని ప్లేస్‌లో మీ యొక్క ఫోటో అంటే మీ యొక్క వీడియో క్లిప్ అయినా యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను ఫోటోతోటి రీప్లేస్ పెడతా ఇది. ఈ ఫోటోతోటి చేద్దాంలే. ఈ ఫోటో. ఓకే. పెట్టాను. చూడండి చాలా బాగుంది. ఒకవేళ ఈ ఫోటో అనుకోవచ్చు, వీడియో అనుకోవచ్చు. ఇది సరిగ్గా సెట్ కాకపోతే మీరు జూమ్ చేసుకోవడం కానీ, జూమ్ తక్కువ చేసుకోవడం కానీ ఇలాంటివి చేయండి. కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు కానీ చేయండి. ఓకేనా? ప్రతి ఒక్కటి చేంజ్ చేసిన తర్వాత పైన మనకు 3 షేప్స్ అనేది హైడ్ చేసిన నేను. ఓకేనా? ఇవి ఓవర్‌లీ ఎఫెక్ట్ అయితే ఉండది. అందులో ఈ టాప్‌లో అయితే ఈ ఎఫెక్ట్ ఉంటది. దీంతోటే మంచి లుక్ అయితే ఉంటది. కాబట్టి ఇలాంటి మిస్ అవ్వద్దు. ఓకేనా? చూడండి ఎఫెక్ట్ అయితే చాలా సూపర్‌గా అయితే ఉంటది. ఈ ఓవర్‌లీ వచ్చిన తర్వాత మనకు మొత్తం అనేది ఎఫెక్ట్ అనేది రివీల్ అవుతుంది. ఓకేనా? దాని తర్వాత మీరు ఏం లేదు. ఇక్కడ 2 ఫోటోస్ ఉంటది. ఈ 2 ఫోటోస్ ప్లేస్‌లో మీ వీడియో క్లిప్ అయినా రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి కాపీ చేసుకున్నాను దీన్ని నేను. కాపీ చేసి ఫోటో డిలీట్ చేద్దాం మనం. ఇప్పుడు మీరు ఫోటో యాడ్ చేస్తారా, వీడియో యాడ్ చేస్తారనేది ఒకటి యాడ్ చేసుకోండి. దాన్ని మీరు కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసి కట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ ఈ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఈ ఫోటో సెట్ అయింది. ఇక్కడ చూడండి సెట్ అయింది. ఇదే ప్లేస్‌లో మీరు వీడియో యాడ్ చేసినా కూడా సెట్ అవుతుంది. నో డౌట్ దీంట్లో మనకేం ప్రాబ్లమ్ ఉండదు. సేమ్ ఇదే ఫోటోని కూడా కాపీ చేద్దాం. ఈ ఫోటోని డిలీట్ చేద్దాం. కాపీ చేసి డిలీట్ చేసేయండి. దాని తర్వాత ఇంకో ఫోటో యాడ్ చేసి దీన్ని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఈ ఫోటో సెట్ అయిపోతుంది. ఈ ఫోటో అనేది మనకు హారిజాంటల్‌లో అయిపోతది కాబట్టి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కరెక్ట్‌గా రావాలంటే హారిజాంటల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెట్ అయిపోతది. ఇలా ఇవి రెండైతే యాడ్ చేసినాం. తర్వాత కూడా మీరు 1 బై 1 ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి ఇలా మీరు ఎండింగ్ వరకు అయితే చేసుకోండి. ఓకే. మీకు ఇంకోటి చెప్పాను కదా! ఇక్కడ మీరు ఒకవేళ వీడియో యాడ్ చేద్దామని అనుకుంటే స్లో మోషన్ యూజ్ చేయండి. స్లో మోషన్ కోసం ఏం లేదు. ఎగ్జాంపుల్‌గా నేను ఒక వీడియోని తీసుకుంటా. ఎగ్జాంపుల్‌గా ఎలా అంటే ఒక నిమిషం. ఒక ఐడియా ఇస్తాను మీకు. ఎగ్జాంపుల్‌గా ఈ వీడియో ఉంది. నేను ఎక్స్ట్రా పార్ట్ కట్ చేస్తున్నా. ఓకే. దీన్ని జూమ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ వీడియో ఫాస్ట్ ఉంటే ఓకే. మనకు ఎక్కడి నుంచి కావాలి, ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసి కట్ చేసుకోండి. ఇప్పుడు మీరు స్పీడ్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ చూడండి స్పీడ్‌లోకెళ్ళి ఇక్కడ చూడండి ఈ సైడ్ జరిపితే మనకు స్లో అయితే అవుతుంది. ఈ సైడ్ అయితే కొంచెం ఫాస్ట్ వస్తది. ఇక్కడ మీరు ఒక కీ ఫ్రేమ్ స్టార్టింగ్‌లో ఇంకో కీ ఫ్రేమ్ కొంచెం మధ్యలో యాడ్ చేసి కర్వ్ యాడ్ చేసుకోండి. ఫాస్ట్‌గా వచ్చిన తర్వాత స్లో అయిపోవాలి. స్లో అయిపోవాలంటే ఇక్కడైతే ఇలా చేసుకోవాలి మీరు. ఓకే. అయిపోతది. కొంచెం చూసి అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సెట్ అయిపోతది. పెద్ద కష్టం అయితే ఏమి ఉండదు. మాక్సిమం మన ఫాలోవర్స్, మన సబ్‌స్క్రైబర్‌లో
వీడియో ఫోటో యూజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీలుంటే ట్రై చేయండి. ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.